సిరి లేడీస్ కలెక్షన్ యూనియన్ బ్యాంక్ ప్రక్కన పొదిలి రోడ్ దర్శి. మా వద్ద ఉన్న నల్ల పూసలు, లాకెట్ చైన్స్, ఉంగరాలు, నెక్లెస్లు, చోకర్స్, హారాలు, వడ్డానాలు, బ్రాస్లెట్స్, చెంపసరాలు, మాటీలు, పట్టీలు, జడబిల్లలు, గాజులపై 20% డిస్కౌంట్ సౌకర్యం కలదు. మరియు బ్రైడల్ సెట్స్ అద్దెకు ఇవ్వబడును. పంజాబీ టాప్స్, లెగ్గిన్స్, చున్నీలు, ప్లాజా ప్యాంట్లు, లేడీస్ ఇన్నర్స్, రెడీమేడ్ బ్లౌజులు, మగ్గం, కంప్యూటర్ వర్క్, జాకెట్ ముక్కలు కూడా సరసమైన ధరలకే లభించును. కిడ్స్ వేర్ పై 50% డిస్కౌంట్ ఆఫర్ కలదు. సిరి లేడీస్ కలెక్షన్, యూనియన్ బ్యాంక్ ప్రక్కన పొదిలి రోడ్ దర్శి. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. దర్శి ప్రాంతంలో ఎంతో మంది రైతులు మిర్చి పంటను సాగు చేయటం జరగ్గా ఆశాజనకమైన రేటు కూడా ఉన్నప్పటికీ తుఫాన్ కారణంగాను తెగుళ్లు కారణంగాను దిగుబడులు తగ్గిపోవటంతో ఎక్కువ మంది మిరప రైతులు నష్టాలనే ఈ ఏడాది చవి చూసినట్లు తెలుస్తుంది. కుటుంబ సభ్యులంతా రాత్రనక పగలనక కష్టపడి మిరప పంటను పండించినప్పటికీ నష్టం రావటంతో మిర్చి రైతు కుటుంబాలు కలత చెందుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దర్శి మండలంలోని ఒక మిర్చి రైతు ఉదంతం విందాం మరి. వెంకట్రావు ఎవరు కట్టుబడిపోయారు. మిరప ఎన్ని ఎకరాలు వేసావు? మిరప నేను 3 ఎకరాలు వేసాను. ఏ రకం ఇది? తేజ రకం. పర్వాలేదు, 7 లాభాలు. ఈ సంవత్సరం ఏ లాభం లేదండి. అంత లాభాలు ఉన్నాయి అనుకుంటున్నారు, మంచి రేటు ఉందని. తక్కువ వైరస్ ఎక్కువైంది ఈ సంవత్సరం. ఏం బాగాలేదు. ఎన్ని ఎకరాలు వేసావు నువ్వు? నేను 3 ఎకరాలు వేసాను. 3 ఎకరాలు వేసావు. 3 ఎకరాలు. 3 ఎకరాలకు కానీ ఎంత పెట్టుబడి అయింది? 3 ఎకరాలకు గాను కూలితో కూడా? కూలితో అయితే 6 లక్షలు అవుతుందండి. 6 లక్షలకు గాను 20 కాడికి వచ్చిన దిగుబడి 7 వస్తాయి అనుకుంటాం. ఇంకా అవి ఉండేవి కదా, కోత వస్తాయి. వస్తే 20 అంతే కాకులు. నీకు దాదాపు 6 లక్షలు అయింది 3 ఎకరాల మీద. దానికి కానీ నీకు ఎంత చేతికి రావచ్చు అనుకుంటున్నావు? మా పండితే పంట వస్తే దాన్ని బట్టి కదా, తోట కూడా అయిపోయింది. ఇంకా దాన్ని బట్టి ఇంకా మనకి వచ్చింది మన ఈ సంవత్సరం లాసే. ఈ సంవత్సరం లాభాలు అయితే కాదు. నీ 6 లక్షల మీద ఎంత పోద్ది అనుకుంటున్నావు అన్న నష్టంగా? నష్టంగా ఈ సంవత్సరం మా శాఖ దానికి వెళ్ళినా కానీ కష్టమే. అది జరిగింది. దాంట్లో పెట్టుబడిలోనే పోద్ది, దాంతోపాటు శాఖలు కూడా ఈ సంవత్సరం పోయినట్టు అనమాట. సో అంటే కారణం ఏందంటావు? వైరస్ ప్రాబ్లమే ఏముంది. పోయినప్పుడు మంచి దిగుబడి, పోయిన సంవత్సరం దిగుబడి వచ్చింది, రేటు నిలబడది. ఇప్పుడు రేటు కూడా డౌన్ అయిపోతుంది రోజు రోజుకి. అది రోజుకి 500-600 దిగిపోతూనే ఉంది. దిగుబడి దక్కడానికి కారణం అయితే వైరస్ అనేది అంటావా? వైరస్ ఎక్కువ, కూలీల రేట్లు ఎక్కువ పెరిగిపోయినాయి. అది ప్రాబ్లం. ఈ రోజు 450-500 ఇచ్చింది లేదు, ఇప్పుడు 500 ఇస్తాను కూలి మనిషికి. ఎన్ని గంటల దాకా ఉంటారు? ఉదయం 9 గంటలకు వస్తారు, 5 గంటలకు వెళ్ళిపోతారు. ఇప్పుడు ఎండాకాలం కదా, మళ్ళీ 6 గంటలకు వస్తున్నారు. 6 గంటలకు వచ్చి 1 గంటకు వెళ్ళిపోతున్నారు. ఎందుకు వస్తున్నారు ఏముంటుంది దానికి ప్రాబ్లం. అది జరిగింది. టోటల్గా ఈ సంవత్సరం అయితే నష్టమే. నష్టం ఈ సంవత్సరం. కొన్ని దున్నేసినారండి అసలు మొన్న వర్షానికి. ఇంకా పొయ్యి దున్నేసి మళ్ళీ పొగాకు నడుపుతున్నారు. దున్నేయటం కూడా జరిగిందా? ఇవన్నీ దున్నేసి పొగాకు వేసినాయి సార్. ఇవన్నీ మిరప దానికి చాలా పొలం దున్నేసినాయి. మిరపకి రేటు బాగుంది అంటున్నారు కదా? మామూలుగా 19,000, 20,000 ఆ ప్రాంతం నడిచింది. కానీ ఈ ముడత రాకపోతే మాత్రము లైన్గా వచ్చాయి మా ఈ ముడతే చేటు. దానివల్ల దిగుబడి చాలా తగ్గింది. ఇప్పుడు 30 క్వింటాలు అయ్యాయి, 15 క్వింటాలే ఎకరం. రెండో కోతకు అయిపోయింది చేను. సహజంగా అయితే ఎన్ని కోతలు వస్తాయి? 4 కోతలు. 4 కోతలు. 2 కోతలకు అయిపోతుంది చేను. రెండో కోతకి ఏముంటాంలే. దాంతోపాటు దిగుబడి తగ్గుతుంది. దిగుబడి తగ్గింది కదా, రేటు ఉందని వరకు అనుకోవటమే కానీ రైతుకు మాత్రమే ఈసారి మాత్రం మిరప తోటలో కూడా చాలా బొబ్బరుచి నాశనమైపోయింది. అల్లాడిపోతుండ్రు పెట్టుబడులు పెట్టి. నేనే 2 ఎకరాలు వేసిన 15 క్వింటాలు అయినాయి. సహజంగా అయితే ఎన్ని క్వింటాలు అయితే అని అనుకుంటావు? 50 క్వింటాలు అయితే. అట్టాడిది ఎన్ని క్వింటాలు అయినాయి? 15 అయినాయి. ఇంకొక 5-6 అవుతాయి. పెట్టుబడులు దాదాపు 4 లక్షలు అయింది. 2 ఎకరాల మీద? 2 ఎకరాల వరకు 4 లక్షలు పెట్టుబడి. 15 క్వింటాలు అంటే బాగా 15 రోజులు 3 లక్షలు, 2.5 లక్షలు. 2.5 లక్ష అంతవరకు 2.5 లక్ష వచ్చింది కూడా. అంతే. 2.5 లక్ష. 4 లక్షలు పెట్టుబడి. 4 లక్షలు పెట్టుబడి, మళ్ళీ కూలీలే 1 లక్ష. అన్నీ కలిపే చెప్పాలా? 5 లక్షలు. 5 లక్షలు సగానికి సగం. సగానికి
చాకరీ నష్టం 2.5 లక్షలు నష్టం రైతుకి ఇంకేడ తట్టుకుంటాడు.